కష్టాలలో నష్టాలలో స్తుతి చేసేవారు ఉన్నారండి. పౌలు శీలలకి ఏ అనుభవం అయితే ఉందో అదే అనుభవం మనకుంటే మన జీవితంలో మన బంధకాలు తెగిపోతాయి. వారికున్న అనుభవం ఏంటి, వారి అనుభవం ఏంటి అని మనం ఆలోచిస్తే కాళ్ళలో సంఖ్యలు, చేతుల్లో సంఖ్యలు, రక్తాలు గారుతున్నాయి, బాగా దెబ్బలు తిన్నారు. దెబ్బలు తినిన తర్వాత మన అనుభవం ఏంటి? దేవుని ప్రశ్నించే అనుభవం. ఎందుకు ఈ మార్గం గుండా నన్ను తీసుకెళ్తున్నావు? ఎందుకు ఈ కష్టం? ఎందుకు ఈ పోరాటం? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఇలా జరిగింది? నా కుటుంబంలో ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బంది? ఎందుకు నా కుటుంబంలో, లేకపోతే నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా స్టడీస్లో ఎందుకు ఈ శోధన? ఎందుకు ఈ పోరాటం? ఇది మన అనుభవం. దేవుని ప్రశ్నించే అనుభవం మనది. కానీ పౌలు శీలల యొక్క అనుభవం ఏంటంటే కాళ్ళలో సంఖ్యలు, చేతిలో సంఖ్యలు, అయినా సంఖ్యలను కూడా వాళ్ళు లెక్క చేయకుండా దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఆ స్తుతి ఏం చేసిందంటే వారి బంధకాల్ని తెంపేసింది. ఈరోజు స్తుతించే అనుభవం నీకుంటే, దేవుని మహిమపరిచే అనుభవం నీకుంటే, దేవుని ఆరాధించే అనుభవం నీకుంటే, నీ ముందు కనబడే ఎంత పెద్ద శోధనైనా నీవు జయించగలవు.